జిల్లా జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో మానవ హక్కుల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి శాంతి చర్చలో ప్రతినిధి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వ శాంతి చర్చలు జరుపుతూ ఈ హింసహిత ఘర్షణకు రాజకీయ పరిష్కారం సాధించాలని, ఆదివాసుల హక్కులను రక్షించాలని, అడవిపై ఆదివాసులకి హక్కులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవ రెడ్డి, మానవ హక్కుల జిల్లా కార్యదర్శి సుదర్శన్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మల్లగౌడ్, సాంబరాజు, జమ్మికుంట మండల మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సంపత్, బీఎస్పీ నాయకులు దొడ్డ సమ్మయ్య, అనకాపల్లి శిరీష, కళాకారులు రామచంద్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది దీని మీద దృష్టి పడుతుంది. సరే గట్టిగా చెప్పట్లు 2 నిమిషాలు ఆగుంటే ఉంటారు అలా. ఇక్కడ అందరూ మంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి మంచి మంచి ఆలోచన పనులు, సమాజం మంచిగా ఉండాలి, ఎక్కడ రక్తపాతం జరగదు. మార్చి 31 నాటికి ఎవరిని లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యం పెట్టుకొని పెద్ద ఎత్తున సైన్యాన్ని అక్కడ పోలీసులను దించి సిఆర్పిఎఫ్ క్యాంపులను క్రమంగా పెంచుతూ మావోయిస్టులు ఉండేటువంటి ప్రాంతాన్ని బాగా కట్టడి చేయడమే కాకుండా తరచుగా ఎన్కౌంటర్లు పేరు మీద చాలా మందిని చంపడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ 30 మంది 40 మంది పేరు మీద చనిపోయేటువంటి వాళ్ళందరిలో మావోయిస్టులు మాత్రమే లేరు. మావోయిస్టులను కూడా ఏ విధంగా డీల్ చేయాలి, వారు ఆయుధాలు పట్టుకుంటే, వారు హింస చేస్తే అనేటువంటి వేరే విషయం. కానీ ఈ ఎన్కౌంటర్లలో కేవలం మావోయిస్టులు కూడా మాత్రమే లేరు. అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఉండేటువంటి సాధారణ ఆదివాసీ మహిళలు, కొన్నిసార్లు పసిపిల్లలు కూడా పాలు తాగే ఒక 9 నెలల ఈనాడు కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి, మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతూ ఈ హింసాయుత ఘర్షణలు రాజకీయ పరిష్కారం సాధించాలి అనే వేదికపై కూర్చున్న మిత్రులు అన్న రమేష్ అన్న గారికి, పెద్దలు రామస్వామి, మిత్రుడు రెడ్డి గారికి, తమ్ముడు భరత్ గారికి, ముందుగా మా 2 అన్నల పేర్లు అన్నదా భావించారు. మా తమ్ముడు సిబిఐ అన్న సంపదన్న, ఎనుకున్న పెద్దలు, మా సింగిల్ ముందున్న పాత్రికేయుల మిత్రులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, ఈ వేదికను ఎన్నుకుంటున్న సామ్రాజ్యాలకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనందరం కూడా ఈరోజు ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనందరూ తెలుసు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రవాగు గుట్టల్లో వేలాది మంది పౌరహక్కుల కోసం ప్రతినిత్యం ముందెత్తే గారికి, వేదిక పడినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు, అట్లాగే ప్రజాస్వామ్యవాదులకు, అట్లాగే బుద్ధిజీవులందరికీ, పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన, నా పక్షాన ప్రత్యేక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు మునముందు ప్రతి స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పారు, అనేక విషయాల మీద డాక్టర్ గారు చెప్పారు. హింస, రాజ్య హింస ఎలా జరుగుతుందో, ఆ రాజ్య హింసకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారో, ఎవరు గొంతెత్తారో, ఆ గొంతెత్తి ఎక్కడ చెప్తున్నది, ఎక్కడ రాష్ట్రపతి ఉంటాడో, ఎక్కడ ప్రధానమంత్రి ఉంటారో, ఎక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారో అలాంటి చోట గాలిలో కాలుష్యం పెరిగిపోయింది. మనకు మానవుడు జీవించడానికి మనకు ప్రకృతి గాలి ఇచ్చింది. అందరికి తెలుసు గాలిలో ఎంత ఆక్సిజన్ కావాలో మనిషికి ప్రాణవాయువు, అంత ప్రాణవాయువు మనకు ఉచితంగా దొరుకుతుంది. ఫ్రీ నేచర్ గిఫ్ట్, అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక వరం. అది
మరి ఒక ఢిల్లీలోనే కాదు, అనేక పట్టణాల్లో ఇవాళ గాలిలో కాలుష్యం అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఇంతకుముందు అక్కడ సిరీస్ కంపెనీ అని ఎల్బీ నగర్ దగ్గర ఉండేది. ఇవాళ దిలీస్ కంపెనీ వచ్చింది. అక్కడ మొత్తం గాలి అంతా కాలుష్యం. బోర్ వేస్తే నీళ్లు పచ్చగా వస్తాయి, ఎర్రగా వస్తాయి నీళ్లు. ఇప్పుడు మనం అన్ని ఇప్పుడు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇవన్నీ కూడా ఒక పవిత్రమైన నదులు అని చెప్పి మనం భావిస్తాం. మొన్న గంగా నది దగ్గర జరిగినటువంటి అనేక కార్యక్రమాలు మనం చూసినాం. మరి ఆ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? స్నానానికి పనికి వస్తాయా? కనీసం స్నానానికైనా పనికి వస్తాయా అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సర్వే చేసి ఈ నీళ్లు ఎందుకు పనికిరావని చెప్పారు. ఎక్కడికి లక్షలాది మంది, కోట్లాది మంది స్వర్గ ప్రాప్తి కోసమో పుణ్యం కోసమో స్నానం చేశారో అలాంటి నీళ్లు కనీసం నువ్వు స్నానం ఒక్కసారి కనుక అక్కడ స్నానం చేస్తే రకరకాల రోగాలు, వ్యాధులు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు పరిస్థితి. ఇంకా చెప్పకూడదు కానీ ఎలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరిగిందంటే టాయిలెట్ నుంచి వచ్చేటటువంటి మొత్తం మురికిని అక్కడికే వదిలిపెట్టారు. ప్రతి టాయిలెట్ నుంచి వచ్చేది. అనేక సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏమని చెప్తుంటే అది కోరుతున్నాం. దానికి కేంద్రం ఒప్పుకోవాలా? ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ప్రజల నుంచి డిమాండ్ రావాలని, అన్ని రాజకీయ పార్టీల నుంచి, అన్ని సంస్థల నుంచి కూడా అదే డిమాండ్ రావాలని చెప్పి కోరుకుంటూ